వాకిటి పుల్లారావు గారు నాగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మా మెరగండి మందు తయారు గాలి సిట్టే మా దుబాయ్ సత్యవతి ఆళ్ళ మొగుల్ని వదిలేచారంట. వాళ్ళ కథ మాత్రం నేను చెప్పలేదు కానీ వాళ్ళతో ఆడే చెప్పుకుంటారంట. మొదటి మీద దుబాయ్ సత్యవతి పంపేమన్నాడు డబ్బులు పంపేమన్నాడు ఇవన్నీ పెట్టాలంటే ఇల్లు కావాలన్నాడు ఈ సుఖేసులో కొట్టానే ఇంకా పంపేమన్నాడు సాలిడ్గా సెటిల్ అయ్యామంటూ పోలేడుగా సొంత ఫ్లైట్ దిగితే ఈ సుఖేసు ఇంటిలో నా డబ్బులు కాదు పెట్టుబడిన సెకండ్ సెటప్ చూసి నేను అప్సెట్ అయ్యాను. పిల్లాని భావనిస్తావా చెట్టు నీకు అంటనిస్తానా మన దుబాయ్ సత్యవతి దుమ్ము తిరిగేసింది. ఇప్పుడు గాజులు సిట్టే మీ ముందు త్వరగా వచ్చేస్తుంది. గద్దెల సప్పుడు విన్నాడా ఎక్కడి గళ్ళామంటాడు ఇప్పుడు విన్నాడా ఎవడికి సైగడు అంటాడు పక్కింటోడికి పరమారిస్తా నువ్వే కలిసావంటాడు పొరిగింటోడికి జ్వరం వచ్చిందా నీపై దిగులని అంటాడు కిందన్నాడా ఆడామగా అంటాడు పొడిసేమో కిందన్నాడా చిన్న పెద్ద అంటాడు ఉన్నవిరాని విరుపులు పట్టి శ్రీలానికి సంగళ్ళ చేతనగిరి పట్టని చంపండయ్యాను పిల్లాని భావనిస్తావా ఒక్కదాని సాటికెళ్ళి నెట్టుకొస్తాను భావనిస్తావా నా మొగుడుకున్న డౌటులన్నీ రెట్టు చేస్తాను అమ్మోని భావనిస్తానా అంతకున్న లెక్కు నీకు దక్కనిస్తానా అమ్మోని భావనిస్తానా వాడికున్న బిడ్డ నీకు ఎక్కనిస్తానా వీళ్ళ కథ అయితే నాకు తెలుసు కానీ ఇది ఏమైనా కొత్త పట్టినా బాబు ఇడియానాకే ఈర్ష పుట్టే నడుమేనా అన్నాడు దానికి నమాక తిరిగే ఉడికే నాదనే అన్నాడు శ్రేయాకే సెవెట్లు పుట్టే సోకే నాదని అన్నాడు అనుష్కాని ఎనక్కినట్టే సరిగే నాదని అన్నాడు ఫ్రెంచ్ బ్యాక్ చూశాడు మెంటలికి పోయాడు అప్పుడు చూశాడు అప్పడం అయిపోయాడు కేసు చూసి కేసు చూసి తీసిపోయి బాచులు మొత్తం చూసిపోయి పాపకి నేను సరిపోనంటూ మారిపోయాడు అంత గొప్ప ఫేసా